క్లాక్ కి రమ్మన్నారు, జడ్జెస్ లేరు, హోస్ట్ లేదు, ఎవరు లేరేంటి? అంటే అందరు వస్తే ముందు మనం మాట్లాడుకోలేం కాబట్టి మనమే ముందు వచ్చాం అనమాట. ముందు మనం వచ్చామనుకో, నువ్వు నేను అంతే, ఇంక ప్రపంచంలో ఎవ్వరు ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. నీతో మాట్లాడడానికి నేను పొద్దున్నే లేసి సెట్కి రావాలా? షో స్టార్ట్ అయ్యావనుకో, నేను ఇంప్రెస్ చేయలేక నవదీప్ అన్న ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళ ముందు నేను ఇంప్రెస్ చేయను. ఇప్పుడైతే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఏం చేసినా నేను ఇంప్రెస్ అవ్వను. అది కాదు సుప్రీత, ఇప్పుడు మన షో స్టార్ట్ అయ్యానుకో, దీపిక పిల్ల వస్తే కయ్యా 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 వెల్కమ్ టు అని చెప్పి మాట్లాడుతుంది. అందుకనే వద్దని చెప్తున్నా. వచ్చిందండి వయ్యారి. ఏంటిది? అంటే ఏం లేదో ట్రై చేస్తున్నా. ఏం ట్రై చేస్తున్నావు? అదే ఎట్లా ఏంటి ఫర్దర్ గా మనం కై 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 అని అరుస్తావని అన్నాడు. నేను కై 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 అనలే, కేక 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 దీపిక పిల్లి కేక అన్నాను. దీపిక పిల్లి కేక అన్నాను. నాకు లింకులు చెప్పడానికి నీకు టైం ఉండదు కానీ ఇక్కడ మాత్రం లింకులు బానే పెట్టుకుంటావు. ఫ్లడ్ చేయడానికి పులిహోర కలుపుతాను అంతే. సరే కానీ నీ బాధ ఏంటి? నా బాధ ఏంటంటే ఫస్ట్ జడ్జెస్ పిలిపియండి, నేను మాట్లాడతా. నీకు జడ్జెస్ కాదు, పిలవాల్సిన వాళ్ళని పిలవాలి. దీపిక, దీపిక, దీపిక. ఎవరు నా క్యారవన్ డోర్ వేసింది? నీ కొడుకే. నా కొడుక, నా కొడుక. ఎలక్కల పని అని నువ్వే చేస్తున్నావా? ఎందుకు క్యారవన్ డోర్ వేసావు? బాగా పడుతుందా లేదని వేసా అమ్మా. ఇప్పుడు పడిందా? బాగా బాగా పడింది అమ్మా. క్యారవన్ డోర్ మూసేస్తే నేను రావు అనుకున్నావా? నువ్వు ముందు వస్తే మా స్క్రీన్ ప్లేస్ మొత్తం తినేస్తున్నావు, అందుకనే వేసా. చంచల్ కూడా జైలుకి వెళ్ళినా కూడా బయటకు వస్తాను రా. అలాంటి దాన్ని నేను క్యారవన్ డోర్ వేసినా బయట రాకుండా ఉంటానా? మాకు స్పేస్ ఇస్తావని చెప్పి నీ క్యారవన్ డోర్ వేసాను, మైనస్ స్పేస్ పగలొట్టుకుని మరి వచ్చావు. నాతో స్పేస్ నీకు దొరకదు. స్పేస్ కి వెళ్ళి సెటిల్ అయిపో, ఇక్కడ నీకు పని ఉండదు నేనుంటే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమ్మా ఎందుకమ్మా, మాకు కలుపమ్మా, నీకు కోడలు వస్తుంది కదమ్మా. కోడల్ని తెప్పించనుకుంటే ఇలా పోతిదాని ఇలా తెప్పిస్తున్నావేంటి? పోతికి తనకు ఎందుకంటే నా బంగారు మూతి. బా ఇది ఇలా ఆగదు గానీ మీ గొడవ ఆగాలంటే జడ్జెస్ రావాలి. సో లెట్స్ వెల్కమ్ అవర్ లవ్లీ జడ్జెస్. ఏంద్ర అయ్యా, ఏంది నీ పంచాయతీ? ఈ ముగ్గురు లేడీస్ నన్ను ఆడుకుంటున్నారన్న, నువ్వే కాపాడాలన్న ఒక మగాడిగా. మగాడు ఎవరు ఇక్కడ? మగాడు ఎవరు ఇక్కడ? ఏం నన్నంటా సార్ అక్కడ అక్కడ ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం చేశాడు అతను? నేను అప్పటికి చెప్తూనే ఉన్నా, నేను షో స్టార్ట్ అవ్వక ముందు రాను, జడ్జెస్ వాళ్ళందరూ వచ్చాక మనం ప్రేమగా మాట్లాడుకుంటే వద్దు వద్దు, వాళ్ళు వచ్చాక మనం ప్రశాంతంగా మాట్లాడుకోలేము. కొంచెం గట్టిన కొట్టింది అక్క. అరే తమ్ముడు అన్నందుకు నా పరువు తీసేస్తున్నావు కదా. నిజం అక్క, నేను అప్పుడు చెప్పిన బిందక్క. ఎన్ని రోజులు ఈ ప్రయత్నం నువ్వు ఆపకుండా చేస్తావు చెప్తే దాన్ని బట్టి మేము ఫిక్స్ అవుతాం ముందు. అమ్మాయి సెట్ అయితే ఏదో ఒకటి చేసుకుంటాం కదా అట్లా. ఏం చేస్తావు? సెట్ అయితే ఏం చేస్తావు? అన్న ఫ్యాన్ అన్న, ఐఎమ్ ది ఫ్యాన్ అన్న. ఫ్యాన్ ఎవరినైనా ఎప్పుడైనా వదిలేస్తారన్న చెప్పండి, నచ్చేంత వరకు వెంట పడుతున్నా. అది సాడిజం అంటారు, ఫ్యానిజం అన్నారు. సారీ తేడా తెలుసుకో అక్క. నీకు కూడా లక్షల్లో కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు అక్క, నీకు నేను కూడా ఫ్యాన్, ఆ విషయం నీకు తెలుసా? వద్దురా, నువ్వు నాకు నేను అమ్మ అంటే నవదీప్ గారిని నాన్న అనేసి నేను అప్పుడు ఒప్పుకుంటాను. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది.